ये समरंता बताइए मनिषि తీసుకెళ్ళిపోతా ఈ వాక్సిన్ పడేది వాక్సిన్ చేశారు కలిసి గురించి వదిలేశారు బయట మళ్ళీ ఆయన ఉంటే వాళ్ళకి ఇబ్బందులు చెప్పి మున్సిపల్ ఆఫీస్ వచ్చినారు విధించారు మళ్ళీ 15 రూపాయలు పడేది ఇది ఇక్కడ ఆఫీస్ ఉండే సార్ ఆఫీస్ అక్కడ విజిట్ చేసేయండి షిఫ్ట్ అయిపోవాలని కట్టుకున్నాను నువ్వు చేసింది అసాంఘ కార్యక్రమాలు చేస్తున్నావంట వచ్చిందా పేపర్లో అది స్టేట్మెంట్లు ఇచ్చారుగా చెప్పారుగా బూట్లో ఉండొస్తాం తిరిగి సరే బాగా అందరూ 500,000 రూపాయలు అన్నయ్య కొద్ది పక్షం లేకపోతే మంచి చెడ్డ అయిపోతుంది తీసుకోమా నువ్వు సార్ 1 సెకండ్ కాదు ఉంటే మేము ఉన్నట్టే ఈ కార్యక్రమాలకు నువ్వు ఉండాలి సత్యం గారు డాక్టర్ నవలి విష్ణుగోపాల్ గారు కూర్చొని కేసులు చేద్దామంటే వాటిని తీసుకున్నాం కరెంట్కి కనీసం 5-10 సంవత్సరాలు మన వాళ్ళు వాడరు పెట్టినా కూడా 10 సంవత్సరాలు మినిమం వాడరు కళ్ళ దొరికినంతకాలం వాడరు వాడినెవరు కూడా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఈ విజయవాడ కూడా ఫేస్ చేశారు వాళ్ళు చెప్పిన దగ్గర కూడా తీసుకొచ్చారు ఇది నేను పర్సనల్ అప్పుడు కట్టించాను 20 years నేను బాగు చేస్తాను 2 years నేను బాగు చేసి మనకి ఓకేనా? ఓకే సార్. మరి ఇప్పుడు దాకా మీరంతా చూసింది కూడా ఏదైతే గత 100 సంవత్సరాలుగా ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికి అభివృద్ధి 20 సంవత్సరాల నుంచి జరిగితే దాని విధ్వంసం మొన్న 22లో ఏ విధంగా అయిందని మీరందరూ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే 2004లో ఎవరైతే విధ్వంసం చేయాలనుకున్నారో ఆయనే దీన్ని ప్రారంభించారు. అనేక కార్యక్రమాలు కూడా అందరూ కూడా అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న బడేట్ బుజ్జి గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, అలాగే దాతలు అవ్వచ్చు, అందరూ కూడా 20 డివిజన్ల నుంచి మరి ప్రజలందరూ కూడా ఇక్కడ దాన సంస్కారాలు జరుపుకోవడానికి అందరూ కూడా ఈ శ్మశానాన్ని ఉపయోగిస్తుంటారు. 2004లో ఏదైతే ఫ్లాష్ టీమ్ మరి శ్రీనివాస్ గారు, ఎందుకంటే అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆయన రాజకీయాలకి అతీతుడు, కాకపోతే మా కుటుంబానికి ఆత్మీయుడు. ఎవరు ఏ పార్టీ వారికి వాళ్ళేమి ఇదనేది ఎప్పుడు కూడా మద్దతు పలకడం అనేది ఏముండదు. ఆయన మనసులో ఉన్నది బయటికి చెప్తారు. దీన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగవాదం చేయాలన్న ఉద్దేశంతో చాలామంది దాతలను కలెక్ట్ చేసి దీనికి శాంతివనం అని పేరు పెట్టి ప్రజల ఉపయోగార్థం తీసుకొచ్చి, అలాగే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో శవపేటికలు కానీ, అలాగే ఒక వాహనం కానీ సమకూర్చడం, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక 4 వాహనాలకు దానికి సంబంధించి కూర్చడం, అలాగే ప్రజలందరినీ కూడా చూసి వీళ్ళు కూడా
దాత ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలని చెప్పి అనేక మంది ఏలూరులో దాతలు ఇవ్వడం జరిగింది. ఆయన దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో కలయిక టీమ్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర కలుస్తారన్న ఉద్దేశంతో దానికి అతిథులు ఉండరు, మహారాజులు ఉండరు, రాజకీయ నాయకులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ సమానమే. ఒక కార్యక్రమానికి పిలిస్తే మరి స్థానిక ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందని, ఎందుకంటే ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పలకరించాను, నేనే వెళ్ళి ఆయన పలకరించా. దాంట్లో మనకు వచ్చింది ఏం లేదు, ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలతో మమ్మకమైంది. అదే విధమైన కార్యక్రమాన్ని పెట్టినప్పుడు అవమానం జరిగిందన్న ఉద్దేశంతో 2022 నవంబర్లో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఈ షెడ్ని మరి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం జరగకోకుండా ఇక్కడ నుంచి ఉన్న శవపేటికలు కానీ వాహనాలు కానీ అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోటకి పెడుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ ద్వారా చేయిస్తామని చెప్పి ఏదో ఒక 2 శవపేటికలు కొని తూతూ మంత్రంగా చేయడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ చేస్తుందో దాన్ని నిరాటంకపరిచి వాళ్ళ మీద మళ్ళీ అపవాదు మోపి పేపర్లో వేయించడం కూడా జరిగింది. అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు అనేది సంగతి తెలిసింది. ఎవరైనప్పటికీ కూడా ఏదైతే సేవా సంస్థ చేస్తుందో ఆ సేవా సంస్థ కార్యక్రమాలు మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. దాన్ని చెడగొట్టే పరిస్థితి సంస్కృతికి ఉండకూడదు. భవిష్యత్తులో అటువంటి ఉండకోకుండా ఉండటం కోసం దీనికి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు స్టేలో ఉందో లీగల్ టీంతో మాట్లాడి వీళ్ళ స్ప్లాష్ టీంని అనుసంధానం చేసి అతి త్వరలోనే మళ్ళీ ఇవన్నీ కూడా కార్యాచరణ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసి భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా స్వచ్ఛంద సంస్థ చేసే దానికి సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు కూడా ఆ సేవా సంస్థకి ఎంతో కొంత సహకారం అందిస్తారు. లేకపోతే ఇంకొకరు సేవా సంస్థను స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు. విధ్వంసం చేసేది అంటే ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న దాన్ని కూడా విధ్వంసం చేస్తే సేవ చేసే వాళ్ళు కూడా బయట అడుగులేని పరిస్థితి ఉంటుంది. అటువంటిది తెలుసుకోవాలి. అటువంటి విడనాలి. తప్పనిసరిగా ఏదైతే ఫ్లాష్ టీంకి నష్టం జరిగిందో నష్టం జరిగిన వాళ్ళ చేత కూడా వాళ్ళ వంతు వాళ్ళతో కట్టిస్తా. అలాగే దీనికి భవిష్యత్తులో ఏ అవసరమైనా సరే దానికి పూర్తి సహకారాలు నా నుంచి నా తరపున ఎవరైతే ఉన్నారో డోనర్స్ వాళ్ళ తరపు నుంచి ఇచ్చి శాంతివనం అంటే శాంతివనంగా ఉండేటట్టుగా చేసే బాధ్యతను నేను తీసుకుంటా. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎంత కుబేరుడైనా సరే చివరికి వచ్చేసరికి ఇక్కడికి ఏమి పట్టుకుని వెళ్ళాం, ఇక్కడికి ఈ మట్టిలోకి రావాల్సింది అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా నేను తీసుకెళ్లాను, పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి ఫ్లాష్ సీను గారు తీసుకెళ్లారు. ఇటువంటి కార్యక్రమం చేయడం ఏంటి, ఇటువంటి పని చేయడం ఏంటి అని వాళ్ళు కూడా విస్తుపోయారు. తప్పనిసరిగా ప్రజలు దీన్ని ఎవరో కూడా మొన్న కూడా సహించలేదు. దానికి కూడా కొంచెం గుణపాఠం తెలుసుకుని ఉంటారు. రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా సరే నేను అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా ఈ సంస్థ కాదు ఇంకో సంస్థ ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేకోకుండా ప్రజాప్రతినిధులు ప్రవర్తించాలి. 10 మందికి ఉపయోగపడేదాన్ని ఇంకో 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయవలసిన అవసరాన్ని బాధ్యతను మనం తీసుకోవాలని సందర్భంగా ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియపరుస్తున్నాం.